హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? మా అమ్మాయికి చెప్పాలండి. హారిక. హారిక. హారిక పుట్టిన తేదీ, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 27/6/1995. 27/6/1995 అండి. అవునండి. టైం చెప్పండి. టైము సుమారు కరెక్ట్ గా తెలియదండి. ఉదయం 9:30. మార్నింగ్ 9:30కి. సో ఏ ఊర్లో పుట్టారు? కొత్తగూడెం అండి. కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా. అవునండి. సరేనండి. ఇప్పుడు మీ పాపకు సంబంధించిన ఏదైతే డౌట్ అడగాలనుకుంటున్నారో గురువు గారితో మాట్లాడి నేరుగా తెలియచేయండి. హలో. హలో, నమస్కారం అండి. పాపకి బ్యాంక్ ఎగ్జామ్ రాస్తానండి. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఓకే అండి. పాపది కర్కాటక లగ్నం, వృషభ రాశి అండి. కర్కాటకం, వృషభం. అయితే కృత్తికా నక్షత్రం 4వ పాదము, కుజదోషం ఉన్నదండి. కుజదోషం ఉన్నది. ఈ కుజదోషం ఉన్నటువంటి వారికి కొంచెం ఉద్యోగాలలో ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుజుడు 4 స్థానాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందులో ఒక స్థానం ఉద్యోగం. కాబట్టి కుజుడికి కనుక మీరు జపాలు, పూజలు అవి చేయించుకుంటూ కాస్త మనం కుజుడికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా శుక్రచంద్రులు కలిసి ఉన్నారండి. లగ్నం ఖాళీగా ఉంది. శని కాలసర్ప దోషం కూడా ఉందండి ఎక్కువగా. కాబట్టి మీరు ఇవన్నీ కూడాను చేయించుకోవడం ఉత్తమం అండి. ముఖ్యంగా కుజుడిని కనుక మీరు చేసుకోగలిగితే, ఇప్పుడు రాహు మహర్దశ నడుస్తూ ఉంది కాబట్టి రాహులో కూడాను కేతు ఉన్నాడు. రేపు 11వ నెల కల్లా కేతు వెళ్ళిపోయి మళ్ళా రాహులో శుక్రుడు వస్తాడు. కాబట్టి మీరు కుజుడికి, రాహువుకి, శుక్రుడికి కనుక చేయించుకున్నట్లయితే ఇబ్బంది ఉండదండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మరి వింటున్నారు కదా, మరి మీరు కూడా ఉద్యోగ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఉద్యోగ స్థానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, త్వరగా మనం ప్రయత్నించే ఫలితాలు సిద్ధించాలనుకుంటున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో గురుగారు చెప్పండి, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి జనరల్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రెమెడీస్ ఏ దైవ ఆరాధనలు చేస్తూ ఉంటే మనకి త్వరగా ప్రయత్నాలు అనేవి సిద్ధిస్తాయంటారు? మనకి ఉద్యోగాలు అసలు రాని వారు అయితే మాత్రం బుధుడికి చేసుకుంటూ కుజుడికి కూడా చేసుకోవాలి. నవగ్రహ ప్రదక్షిణ, ఎవరికి ఏది బాగలేకపోయినా నవగ్రహ ప్రదక్షిణ అయితే తప్పదు. ఎందుకు అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల, ఆ గ్రహాల చుట్టూ తిరగటం వల్ల, ఆ గ్రహాల కింద యంత్రాలు పెట్టి వాటికి లక్షల జపం చేస్తూ ఉంటారు. ఆ యంత్ర శక్తి మొత్తం కూడాను మనకి, ఆ ఆరా మొత్తం కూడా, ఆ స్వామివారి లేదు ఆ నవగ్రహాల శక్తి మొత్తం కూడాను మనకు వచ్చి వారి యొక్క అనుగ్రహం కొంత కలిగే అవకాశం ఉంటుంది. అందుకని ఎటువంటి వారైనా సరే, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు, వివాహం కావచ్చు, ఎవరైనా ప్రదక్షిణ కంపల్సరీ నవగ్రహాలకి. అది ఎటువంటి వారికైనా తప్పదు. అలా ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. విష్ణు ఆరాధన బాగా చేయాలండి. విష్ణు ఆరాధన, దుర్గా ఆరాధన, ఈ రెండు గనక చేసినట్లయితే కాస్త వీరికి త్వరగా ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగం రావటము అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు. హలో.